వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఫలించిన రాహుల్ శ్రమ ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలో చర్చ. ఎట్టకేలకు విపక్షాల పట్టుతోటి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు అనుమతించిన మోడీ సర్కార్. ఉభయ సభల్లో 16 గంటల చర్చకు అనుమతి. ట్రంప్ జోక్యంపై చర్చకు పట్టుబట్టనున్న విపక్షాలు. ఇప్పటి వరకు నేరుగా ట్రంప్ జోక్యాన్ని తోసిపుచ్చని మోడీ. కానీ పాకిస్తాన్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పడంలో మర్మం ఏమిటి? ఇక సబ్జెక్ట్లోకి వెళితే, పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచి విపక్షాలు ఆపరేషన్ సింధూర్ మరియు బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశాలపై చర్చకు పట్టుబట్టగా ఇప్పటి వరకు ఉభయ సభలు వాయిదా పడుతూనే వచ్చాయి. ఎట్టకేలకు మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభల్లో 16 గంటల చర్చకు అనుమతి ఇచ్చింది. కానీ విపక్షాలు లేవనెత్తిన అంశాలను అధికార పక్షం ఎంతవరకు వివరణ ఇస్తుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. గతంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధాలు ముగిసిన వెంటనే శాసనసభల్లో ఆ యుద్ధం యొక్క లాభ నష్టాల గురించి చర్చించేవారు, ప్రజలకు తెలియజేసేవారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం మన దేశానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు ఎందుకు తెలియజేయడం లేదో అర్థం కావడం లేదు. యుద్ధం అన్న తరువాత జయ అపజయాలతో పాటు లాభ నష్టాలు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం పనిచేయాలే గాని రాచరిక పోకడలకు పోకూడదు. సిమ్లా ఒప్పందం ప్రకారం ఇరు దేశాల దౌత్య సంబంధాలలో 3వ దేశం వారి జోక్యాన్ని అనుమతించబడదు. కానీ ట్రంప్ 26 సార్లకు పైగా ఆపరేషన్ సింధూర్ తన వల్లే ఆగిపోయిందని చెబుతూ వస్తున్నాడు. దానిపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నపై రాజ్నాథ్ సింగ్ సమాధానం చెప్పకుండా మరలా లోక్సభలో గతంలో చెప్పినవే చెప్పాడు. రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. यह घटना भारत की सहन शक्ति की सीमा की भी मैं मानता हूं परीक्षा की, अध्यक्ष महोदय। इस हमले के तुरंत बाद हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने तीनों सेनाओं के प्रमुखों की एक उच्च स्तरीय बैठक की और उन्हें छूट दी गई कि वे अपने विवेक, स्ट्रेटेजिक अंडरस्टैंडिंग और रीजनल सिक्योरिटी सिचुएशन को ध्यान में रखते हुए वह निर्णायक कार्रवाई करें। इसके बाद हमारे सैन्य नेतृत्व ने न केवल अपनी मैच्योरिटी दिखाई बल्कि उस स्ट्रेटेजिक विजडम का भी परिचय दिया जिसकी उम्मीद भारत जैसी एक रिस्पॉन्सिबल पावर से की जाती है। अध्यक्ष महोदय, ऑपरेशन सिंदूर को अंजाम देने से पहले हमारी सेनाओं ने हर पहलू का बहुत ही गहराई के साथ अध्ययन किया। हमारे पास कई विकल्प थे, लेकिन हमने उस विकल्प को चुना जिसमें आतंकवादियों और उनके ठिकानों को अधिकतम नुकसान पहुंचे और जिसमें पाकिस्तान के आम नागरिक को कोई क्षति न होने पाए, इस बात की भी हम लोगों ने चिंता की। अध्यक्ष महोदय, हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के साथ, सटीकता के साथ हिट किया और इस सैन्य कार्रवाई में एक अनुमान के अनुसार 100 से अधिक आतंकवादी, मैं बहुत संभल कर बोल रहा हूं अध्यक्ष महोदय, हमारी फिगर गलत ना होने पाए, फिगर इससे बहुत अधिक है। 100 से अधिक आतंकवादी, उनके ट्रेनर, उनके प्रशिक्षक, उनके हैंडलर लश्कर-ए तोयबा और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों से संबंधित थे। ये वही आतंकी संगठन हैं जिन्होंने पाकिस्तान की सेना और ISI का जिन्हें खुला समर्थन प्राप्त है। अध्यक्ष महोदय, 7 मई ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ తోటి ప్రజల్లో ఎమోషన్ ని రెచ్చగొట్టారే కానీ ఆపరేషన్ సింధూర్ తో కలిగిన లాభ నష్టాలని ప్రజలకు వివరించలేదు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయో లేవో. దీనిని ఒక రాజకీయ అంశంగా ప్రభుత్వం, విపక్షాలు వాడుకుంటున్నాయి. విపక్షం చర్చకు పట్టుబట్టడంలో చూపిన శ్రద్ధ ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా చర్చల్లో ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలి. కానీ ఇప్పటి వరకు జరిగిన చర్చలను చూస్తుంటే మోడీ ప్రభుత్వం కొత్త విషయాలను చెప్పకుండా చెప్పినవే చెప్పి కాలయాపన ఎందుకు చేస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చెప్పడం వల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని భయమా, లేక ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్ అవుతుందన్న ఆలోచన?
ఈ మైలేజ్ గేమ్లో వాస్తవ సమాచారం మరుగున పడిపోతుంది. దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల్లోనే ఇంత డొల్లతనంగా ఉండటం సబబు కాదు. ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel.